అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి విశాఖ జిల్లా ఏఐటియుసి పిలుపునిచ్చింది. ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నట్లు విశాఖ సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏఐటియుసి విశాఖ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి జిఎస్జి అచ్యుతరావు, ప్రధాన కార్యదర్శి మన్మథరావు, బూసి వెంకటరావులు వెల్లడించారు. కాంట్రాక్ట్ విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్స్ యూనియన్ వాల్టేర్ డివిజన్ చూడండి. వాల్టేర్ డివిజన్ కాంట్రాక్ట్ లేబర్ వాడికి కూడా మినిమం వేతనం. అది వాల్టేర్ డివిజన్ రైల్వే దేవుని కేంద్ర ప్రభుత్వం, వారికి కూడా మినిమం వేతనం లేదు. వాల్టేర్ డివిజన్ కాంట్రాక్ట్ లేబరు, హిందూజా కాంట్రాక్ట్ లేబర్ యూనియను, శ్రావణి సిక్కిం కాంట్రాక్ట్ యూనియన్ 6వ తారీఖున కూర్చుంటారు. 7వ తారీఖుని వీధి విక్రయదారుల 8వ తారీఖుని వీధి విక్రయదారులు, చిరు వ్యాపారులు, వారి మీద జీవీఎంసీ వారు పోలీసులు దాడి ఎక్కువైపోయింది. జీవీఎంసీ వారు ప్రత్యామ్నాయం చూపించుకుంటా సంచులు మీరు అమ్మితే ప్లాస్టిక్ సంచుల్ని నిషేధించవలసింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం. అమ్మేవాడిని అరెస్ట్ చేయకుండా కింద వినియోగదారుని, ఆ చిన్న చిల్లర వర్తకుల్ని వారు ఒక్కొక్కడికి 5,000, 10,000 జరిమానాలు వేస్తామని చెప్పి జీవీఎంసీ వారు నిర్దాక్షిణ్యంగా వేస్తున్నారు. ఈ సమస్యలంటి మీద 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ధర్నా చేసి 11వ తారీఖుని అదే జీవీఎంసీ దగ్గర ఉదయం 9 నుండి 12 వరకు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 73 షెడ్యూల్డ్ ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ షెడ్యూల్డ్ అన్నిటికీ కూడా మినిమం వేజ్ వెంటనే మినిమం వేజ్ బోర్డు వేయాలి. వేసి కార్మికుడికి మినిమం వేజ్తో పాటు కాంట్రాక్ట్ వర్కర్కి కూడా డిఏ చెల్లించాలా. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సమాన పనికి సమాన వేతనం అని చెప్తుంది. మరి పర్మనెంట్ ఉద్యోగికి బేసిక్ ఇచ్చి డిఏ ఇచ్చేటప్పుడు కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్క మినిమం వేజ్ ఇస్తాం, ఆ మినిమం వేజ్ కూడా చెల్లించట్లేదు. ఇచ్చిన వేజ్ మీద డిఏ ఇవ్వట్లేదు. కాబట్టి డిఏ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 3వ తారీఖు నుండి 11వ తారీఖు ధర్నాని జయప్రదం చేయడానికి మీ ద్వారా ఈ విశాఖ కార్మిక వర్గానికి తెలియజేసుకుంటున్నాం. భారతీయ కార్మికులు 125 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు, చట్టాలు 44 చట్టాల రూపంలో కార్మిక హక్కులు సాధించుకుంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వం వాటిని 4 కోట్లుగా మారుస్తూ కార్మిక హక్కులన్నిటినీ కాలరాసింది. ఇవాళ పిఎఫ్ కట్టకపోతే అడిగే హక్కు లేదు, ఈఎస్ఐ కట్టకపోతే అడిగే పరిస్థితి లేదు, యాజమాని వేధింపుల మీద సమ్మెకెళ్ళేటువంటి పరిస్థితి లేదు, చివరికి సంఘం పెట్టుకునేటువంటి హక్కు కూడా లేకుండా చేసింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కార్మికులు పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు దాంట్లో జమ చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ డబ్బుని వేరే పథకాలకు మళ్లించి కార్మికుల్ని రోడ్డు మీదకి నెట్టింది. ఆ సంక్షేమ పథకాన్ని బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వీధి విక్రయదారులు, ఆటో, ముఠా తదితర అసంఘటిత కార్మికుల జీవన భరోసా కోసం కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ప్రైవేటీకరణ క్రమంలో ఒకేసారి 4,000 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించే కుట్రక యాజమాన్యం పూనుకుంది. మరలా తిరిగి ఆ రోజైతే నిలువరించగలిగాం, కానీ మళ్ళీ అదే తోవలో పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగింపుకు యాజమాన్యం పథకాలు రూపొందించింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంటు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు 7వ తేదీ నుండి సమ్మెకి వెళ్ళబోతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిరసనగా 7వ తేదీ స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మికులు చేసేటువంటి సమ్మెకి విశాఖ జిల్లా ఏఐటీసీ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నా ముందు మాట్లాడినటువంటి జనరల్ సెక్రటరీ ప్రస్తావించినటువంటి అంశాలన్నిటితో పాటుగా ఈ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏఐటీసీ పోరాట పందాన్ని ఎంచుకుంది. 5 రోజులు వరుసగా జీవీఎంసీ దగ్గర వివిధ రంగాల ధర్నాలతో పాటు చివరి రోజు 11వ తేదీన ఈ అన్ని సమస్యలను అన్ని రంగాల కార్మికులతో వందలాది కార్మికులతో ధర్నా నిర్వహించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కార్మిక సమస్యలను నివేదించి
పరిష్కారం చేయడానికి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్మిక శ్రేణులందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బూసి వెంకట్రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఐఐటీసీ.